కవిత గారు జైలుకెళ్ళిన సందర్భంలో మీకెలా అనిపించింది? కవితక్క గారు జైలుకెళ్ళి అసలింక చెప్పలేని బాధ. ఆ టైంలో నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నా. ఓకే. అసలు అది ఇంకా చెప్పలేని సిట్యుయేషన్. అక్కని కలిసొచ్చిన 2 డేస్ తన బర్త్‌డేకి కలిసొచ్చిన 2 డేస్‌కే ఎళ్ళడం జరిగింది. అది ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోయినాం. కానీ అప్పుడు ధైర్యం చెప్పడానికి గూడా నిజంగా ఎవరు లేరు. ఎందుకంటే ప్రతి దానికి అక్క మాకు పార్టీ ఓడిపోయినప్పుడు మనం ప్రజాక్షేత్రంలో ఉన్నాము. గెలుపోటములనేది సహజం. దాన్ని మనము ఇంత తీసుకోవద్దు. ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా మనం స్వాగతించాలి. మనం ధైర్యంగా ప్రజల కోసం పోరాడాలి అని చెప్పిండ్రు. కానీ అక్కగారిని అన్యాయంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు చాలా బాధపడ్డాం. మళ్ళీ నాకు షెంబిపూర్ రాజన్న గారు గానియండి, విల్కృష్ణ ధైర్యం చెప్పిండ్రు. మనం న్యాయస్థానాల మీద నమ్మకంతోని ఉండాలి. ఖచ్చితంగా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది కాబట్టి వెనక ముందైనా గూడా అక్క కేసు తప్పకుండా తీర్పు ఎలా వస్తుందని అనుకుంటున్నారు? నిజంగా అక్కగారు కడిగిన ముత్యం లాగానే బయటకొస్తారు. కేసీఆర్ గారు చెప్పినట్టు కొంచెం వెనక ముందవ్వచ్చు, లేట్ అవ్వచ్చు. కానీ ఆ అక్కగారు నిర్దోషిగా తాను ఒక కడిగిన ముత్యంలా ఈ కేసులో నుండి బయటకొస్తారు. ఎందుకంటే మనం తెలంగాణ ప్రజలు కూడా ఈరోజు నిజంగా చాలా బాధపడుతున్నారు. తెలంగాణ ఆడబిడ్డని ఇలా ఇబ్బంది పెట్టడం మాకు బాధగానే ఉంది. అక్క ఈరోజు బయటకు వచ్చినందుకు నిజంగా మేము కోర్టుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సంతోషంగా. అయితే ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత బాగా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసినటువంటి ఒక కార్యకర్తగానండి, మహిళా నాయకురాలుగానండి, మీరు మళ్ళీ అధికారంలోకి రావడానికి ఏమేం కార్యక్రమాలు చేస్తే, అంటే మీరు 10 ఏళ్ల పరిపాలనలో ఏం తప్పు జరిగిందని మీరు అనుకుంటున్నారు మీ పర్సనల్‌గా? ఎందుకంటే అధికారులకి, నాయకులకి కంటే కూడా కార్యకర్తలకి ఎక్కువ తెలుస్తుంది. ప్రజల్లో ఉండే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. గ్రౌండ్ లెవెల్‌లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. అలా గ్రౌండ్ లెవెల్‌లో ఉన్నటువంటి ఒక నాయకురాలిగా 10 ఏళ్లలో ఏం లోపాలు జరిగాయి? ఏం మార్చుకుంటే మళ్ళీ మీరు అధికారాన్ని పొందగలరని మీరు అనుకుంటున్నారు? వ్యక్తులను మార్చుంటే బాగుండు అనేది నా పర్సనల్. అంటే కొన్ని ప్లేసెస్‌లో క్యాండిడేట్లని మార్చుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు అన్నది. ఎందుకంటే తెలంగాణ ప్రజలకి కేసీఆర్ గారి మీద ఎలాంటి వ్యతిరేకత లేదు. బీఆర్ఎస్ పార్టీ మీద ఎలాంటి వ్యతిరేకత లేదు. ఈరోజు తెలంగాణ ప్రజలంతా కూడా ఏమనుకోని ఆ రోజు ఈ క్యాండిడేట్ కరెక్ట్ కాదు, ఇక్కడ ఒక్క దగ్గర పోతారేమో, కానీ మన సీఎం మాత్రం కేసీఆర్ గారే అవుతారు అనుకుంటా. చాలామంది పర్సనల్గా నాకు కలిసినప్పుడు కూడా నేను కరీంనగర్ కానివ్వండి, అటు వరంగల్ ఇలా వెళ్ళినప్పుడు అసలు మేము అనుకోలేదు బిడ్డ కేసీఆర్ గారే సీఎం ఉంటారు అనుకున్నాము, ఇక్కడ మా ఎమ్మెల్యే చేంజ్ అవుతారు అని అనుకున్నాము అనే చెప్పింది. కానీ ఎవరికి కూడా కేసీఆర్ గారి మీద వ్యతిరేకత లేదు. క్యాండిడేట్లను చేంజ్ చేసి ఉంటే బాగుండేది అన్న ఒక పర్సనల్గా నా ఉద్దేశమే తప్ప. ఇప్పుడు ఏం చేయబోతున్నారు ప్రతిపక్షంలో ఉండి? ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు కేసీఆర్ గారు ఆల్రెడీ వినాయక చవితి తర్వాత మళ్ళీ ప్రజాక్షేత్రంలో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రుణమాఫీ మెయిన్గా కేసీఆర్ గారు రైతు పక్షపాతి. ఆయన రైతుల గురించే, రైతు బీమా తీసుకున్న, రైతు బంధు తీసుకున్న, ఆయన రైతుల గురించి మెయిన్గా ఫస్ట్ ఆలోచించే చాలా ఇంటర్వ్యూలలో కూడా ఆయన చెప్పిండు. నేను ప్రభుత్వ ఉద్యోగులకి ఒక 10 రోజులు అటు ఇటుగా జీతాలు వేసిండేమో కానీ రైతులకి తర్వాత పెన్షన్లు ఇచ్చే పెన్షన్దారులకు మాత్రం నేను ఎప్పుడు లేట్ చేయలేదు. అంటే ఆ కాన్సెప్ట్ ఆయన రైతు పక్షపాతి. ఇప్పుడు రైతులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రైతుల పక్షాన పోరాటం చేస్తారు, బలమైన ప్రతిపక్షంగా. బలమైన ప్రతిపక్షంగా. ఎందుకంటే ఎమ్మెల్యేలని వీళ్ళు పార్టీలు మారచ్చు, కొనొచ్చు, ఎమ్మెల్యేలను భయపెట్టి మార్చొచ్చు, కానీ ప్రజల నమ్మకం మాత్రం మళ్ళీ కేసీఆర్ గారి మీదనే, బీఆర్ఎస్ పార్టీ మీదనే. ఎందుకంటే తెలంగాణ ప్రజల కోసం పోరాడే వ్యక్తి కేసీఆర్ గారే కాబట్టి ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు మళ్ళీ. ఎందుకంటే మనం ఇప్పటివరకు చూసినాం, ఇంతకు ముందు కూడా కేసీఆర్ గారు పోరాడినప్పుడే మనకి రైతు కానీ 8 నెలల్లో ఏది అంత ఈజీగా సాధ్యం కాదుగా మేడం. ఇప్పుడు కేవలం 8 నెలల కాలంలో వాళ్ళు చెప్పిన అన్నీ చేసేయడం కూడా సాధ్యం కాదు కదా. మరి కొంతవరకు వాళ్ళకు కూడా అవకాశము, సమయము ఇవ్వాల్సి ఉంటుందిగా. ఏది సాధ్యం కానప్పుడు ఎలక్షన్స్ ముందు ఎలా చెప్పారు సాధ్యమవుతుంది? December 9 తర్వాతనే మొత్తం మీరు మళ్ళీ తెచ్చుకోండి, నేను రుణమాఫీ చేసేస్తాను ఎట్లా మాట్లాడినరు? సాధ్యం కాని విషయం కదా. సాధ్యం కాని విషయం అయినప్పుడు ఎలా చెప్పిండ్రు? సరే 8 నెలల్లో చిన్నవి ఇప్పుడు రైతుల్ని మాత్రం ఇబ్బంది పెట్టొద్దు కదా. రైతు బంధు కానివ్వండి, ఇప్పుడు ఏవైతే రుణమాఫీ అయితే ఇవి చేయాల్సినవే కదా. ఇప్పుడు కేసీఆర్ గారు చేసినవే. 2,75,000 రుణం ఉంటే పైన 75,000 కట్టేయండి, మేము 2 లక్షలు మాఫీ చేస్తామని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు కదా. అవన్నీ ఇప్పుడు మీరు ఫస్ట్ ఏం చెప్పిండ్రు?
2 లక్షలు మాఫీ చేయండి, 75,000 వాళ్ళు కట్టుకుంటారు. అవి కట్టిన తర్వాత నేను ఇవి ఇస్తామనంటే మీరు ప్రజలకి ఎప్పుడైనా రైతులకి వీళ్ళు ఆంక్షలు పెట్టి రైతులని ఇబ్బంది పెట్టడమే తప్ప వీళ్ళ కాన్సెప్ట్ ఇంకోటి లేదు అంతే. కానీ కేసీఆర్ గారు అలా కాదు అంటున్నాం. కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని చూసుకున్నారు రైతులని. ఎందుకంటే ఆయన కూడా ఒక రైతు కాబట్టి, రైతు బాధ తెలుసు కాబట్టి ఆయన రైతులను కడుపులో పెట్టి చూసుకున్నారు. ఈరోజు వీళ్ళు రైతులంతా రోడ్డు ఎక్కేలాగా చేస్తున్నారు.